ఇంత మాట్లాడదాం. ఏంటి సార్, గతంలో కూడా అనేక మంది బీసీ గర్జనలని వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడన్నా ఏంటి ఈ సభ ఉద్దేశం ఏంటి? బీసీ సింహగర్జనకు సంబంధించి ఎజెండా ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. గత అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు బీసీలకు సంబంధించి హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడము, బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు బీసీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, బీసీ యొక్క ఉద్యమానికి నాంది పలకడానికి ఒక బలమైన పునాది వేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి భవిష్యత్తులో బీసీలకు అధికారం ద్వారా ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందనే ఆలోచనతోటి ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ బీసీ సింహగర్జన పేరుతో ఈ 22వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజు విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశము ఎట్లా ఉండదు, చాలా మంచి చైతన్యం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీ సింహగర్జనకు సంబంధించి, అదేవిధంగా ఈ బహిరంగ సభ యొక్క అజెండా గురించి పూర్తి స్థాయిలో ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి గత నెల రోజుల నుండి బీసీవై పార్టీ కావచ్చు, బీసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే నాయకుల ద్వారా కావచ్చు పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలలో మార్పు వస్తుంది. ఆ మార్పుకి ఈ బహిరంగ సభ పునాది అవుతుంది. పార్టీలు అతీతంగా ఏమన్నా పిలుపునిచ్చారా సార్, రమ్మని వాళ్ళకి ఇన్విటేషన్లు ఇవ్వడం కానీ? ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరూ కూడా హాజరవ్వచ్చు, అదేవిధంగా ఈ ఉద్యమంలో పాల్గొనవచ్చు అని చెప్పి స్వచ్ఛందంగా పిలుపునివ్వడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా బీసీల యొక్క ఉద్యమానికి మద్దతు ఇచ్చే పార్టీలన్నీ కూడా హాజరైపోతున్నాయి. చిన్న క్వశ్చన్, ఈ మధ్యకాలంలో బీసీ నేతగా ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళటం కానీ, దాడులు జరగటం కానీ జరిగింది. మీరు దానిపైన ఏమన్నా స్పందించారా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఈరోజు బీసీ సింహగర్జనలో తీసుకున్న ఎజెండాలో ప్రధానమైన అంశము బీసీలకు రక్షణ చట్టం కల్పించాలని. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మరో పార్టీకి సంబంధించిన బీసీ నాయకులపైనో, లేదంటే సాధారణంగా ఉన్న బీసీ ప్రజలపైనో, ఉద్యోగస్తులపైనో దాడి చేసే ప్రయత్నము, అదేవిధంగా తప్పుడు అట్రాసిటీ కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో పార్టీ ఆవిర్భావం ఏ రోజైతే జరిగిందో ఆ రోజే ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ అంశాన్ని తన రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ పుత్రరత్నము నారా లోకేష్ నాయుడు గారు ప్రభుత్వం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి బహిరంగ సభలో, ప్రతి జిల్లాలో, ప్రతి ప్రాంతంలో ప్రకటించారు, మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పి తప్పుడు హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి ఏ ఒక్కరోజు ఒక్క అడుగు ముందుకు వేసింది కానీ, ప్రకటన చేసింది కానీ, దీనికి ఏదైనా సంబంధించి అంశాన్ని పైన ముందుకు వేసింది కానీ ఇప్పటి వరకు జరగలేదు. పోగా అనేక రకాలుగా డిమాండ్లు చేస్తున్నప్పటికీ దాని మీద కనీసం కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ 20 నెలల కాలంలో సాధారణ ప్రజల దగ్గర నుండి బీసీ నాయకుల దగ్గర వరకు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులపైన, అధికార పార్టీకి సంబంధించిన బీసీ కార్యకర్తలపైన కూడా హత్యలు జరిగాయి, హత్యా ప్రయత్నాలు జరిగాయి, దాడులు జరిగాయి. అయినప్పటికీ కూడా ఈ అంశం పైన ప్రభుత్వము ఏమాత్రం స్పందించలేదు. కాబట్టి ఈ అంశాన్ని కూడా ఎజెండాలో ప్రధాన అంశంగా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఫైనల్గా సభకి సంబంధించి పర్మిషన్లు వచ్చాయా? అంటే మధ్యాహ్నం వరకు వాదనలు జరిగినటువంటి పరిస్థితి, హైకోర్టు కూడా కొన్ని డైరెక్షన్లు ఇచ్చింది. పోలీసులు సహకరించేటటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పటికే వాళ్ళు 2-3 ప్రోగ్రాంలు ఉన్నాయి, ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదంటారు. బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలి అనే ప్రభుత్వము, అధికారంలో ఉన్నవారు అనేక కుట్రలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ సభకి అనుమతులు నిరాకరించే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించినప్పుడు ఈ సభ నిర్వహించుకోవడానికి పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ సభ ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంచి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటించడంతో పాటు భవిష్యత్తులో ముందుకేయాల్సిన అంశాలపైన ముందుకెళ్లే విధంగా తీసుకెళ్ళాలి.
బహిరంగ సభకు హాజరయ్యే ప్రతి ఒక్కరికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. తాగునీటి సౌకర్యంతో పాటు ఆహార సౌకర్యము, అదేవిధంగా పార్కింగ్కి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సభ ప్రశాంతంగా, సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది. ఇది ప్రధానంగా కూడా బీసీ సింహగర్జన సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్నారు. దాంతోపాటు అనేక మంది అడ్డంకులు, పోలీసులు కానీ మిగిలినటువంటి అధికారులు కానీ సహకరించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది కాబట్టి సహకరించట్లేదు అనే విధంగా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో హైకోర్టు అన్ని రకాల డైరెక్షన్స్ ఇచ్చింది. కంపల్సరీగా ఈ బహిరంగ సభని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాం అనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు కంపల్సరీగా ఈ బీసీ గర్జన సభ అనేది బీసీలకి రానున్న రోజుల్లో ఒక మెట్టుగా మారిపోతుంది. వాళ్ళ సమస్యల్ని పరిష్కార వేదికగా దీనిపైన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా రామచంద్ర యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్స్ నుంచి. బీసీ గర్జన ఫిబ్రవరి 22న బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరగనుంది. అసలు గర్జన ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటనేది బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్, గతంలో కూడా అనేక మంది బీసీ గర్జనలని వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కానీ బీసీలకి ఎక్కడ న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడన్నా ఏంటి ఈ సభ ఉద్దేశం ఏంటి? బీసీ సింహగర్జనకు సంబంధించి ఎజెండా ఇప్పటికే చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. గత అనేక సంవత్సరాల నుండి, దశాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలు, అధికారాన్ని అనుభవించిన పార్టీలు బీసీలకు సంబంధించి హామీలు ఇవ్వడము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించడము, బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తు బీసీ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, బీసీ యొక్క ఉద్యమానికి నాంది పలకడానికి ఒక బలమైన పునాది వేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి భవిష్యత్తులో బీసీలకు అధికారం ద్వారా ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందనే ఆలోచనతోటి ఈ ఉద్యమానికి నాంది పలుకుతూ బీసీ సింహగర్జన పేరుతో ఈ 22వ తేదీన అంటే వచ్చే ఆదివారం రోజు విజయవాడ గుంటూరు రహదారి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశము బీసీలకు సంబంధించిన ప్రధానమైన ఒక 5 డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, ప్రణాళికలతో పాటు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా బీసీలకు రక్షణ చట్టం కల్పించాలి, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కనీసం కేటాయించాలి, బీసీలకు సంబంధించి సమగ్ర కులగణన చేపట్టి వెంటనే విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా బీసీలకు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము బీసీలను ఉపయోగించుకొని వంచుకోవడం కోసం ఏదైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇస్తున్నారో ఆ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి, బీసీల యొక్క అభివృద్ధికి సహకరించాలనే డిమాండ్లతో ఈ కార్యక్రమాన్ని, ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలము డిమాండ్లను ముందుకు పెట్టడమే కాదు, ఈ డిమాండ్లను సాధించడానికి కావాల్సిన కార్యాచరణను కూడా ప్రకటించి ఆ దిశగా ముందుకెళ్లడానికి, భవిష్యత్తులో బీసీలలో ఐక్యత తీసుకొని వచ్చి బీసీలకు సంబంధించిన అన్ని అంశాలు పరిష్కరించే దిశగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక సరికొత్త మార్పు తీసుకురావడానికి బీసీవై పార్టీ చేస్తున్న పోరాటంలో, ప్రయత్నంలో ఇది ప్రధాన అంశంగా తెలియజేస్తున్నాను. గతంలో కూడా ఇదే వేదికగా గల్లా మాధవి బీసీ గర్జన నిర్వహించారు, అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ అమలు అవుతున్నాయా? ప్రభుత్వం ఏమో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అంటుంది. ఎట్లా? బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాము, లేదంటే బీసీలు మా వెన్నెముక అని చెప్పుకునే పార్టీలు ఇప్పటి వరకు గత 40-50 సంవత్సరాల నుండి అధికారాన్ని అనుభవించిన తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పూర్తిగా బీసీలను వంచారు, బీసీలను మోసం చేశారు, బీసీలను దోపిడీ చేశారు, బీసీలకు రావాల్సిన వాటాలను పూర్తిగా దోపిడీ చేసే ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడ రాజకీయంగా రాలేదంటారా, లేకపోతే సామాజికంగా రాలేదంటారా? అన్ని రకాలుగా బీసీలకు సంబంధించి 55% పైగా ఉన్న బీసీలకు సంబంధించి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, నిధుల కేటాయింపు అంశంలో కావచ్చు, భూముల కేటాయింపు అంశంలో కావచ్చు, రాయితీల్లో కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అన్ని అంశాల్లో బీసీలను వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. కేవలం ఎన్నికల్లో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే బీసీలను ఉపయోగించుకుంటున్నారు. దానికి సంబంధించి బీసీలలో చైతన్యం వచ్చింది, మార్పు వస్తుంది. ఇంకా భవిష్యత్తులో బీసీల
బీసీలలో పూర్తిగా చైతన్యం తీసుకొని వచ్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఒకసారి వస్తారు, ఏదో మాట్లాడతారు బహిరంగ సభల్లో, మళ్ళీ కనిపించట్లేదనే ఒక విమర్శలు వినిపిస్తాయి. ఇవన్నీ కూడా పని పాఠాలైన వాళ్ళు చేసే విమర్శలు. ఇలాంటి విమర్శల గురించి నేను పట్టించుకోను. బీసీవై పార్టీ పోరాటం గురించి, బీసీవై పార్టీ సిద్ధాంతం గురించి ఈ తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు స్పష్టత ఉంది. బీసీవై పార్టీ చేస్తున్న పోరాటాలు ఎక్కడ రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగినా, యువతకు అన్యాయం జరిగినా, లేదంటే ఉద్యోగుల సమస్యల గురించి కావచ్చు, నిరుద్యోగుల సమస్యల గురించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం చేసే అవినీతి గురించి కావచ్చు, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపైన కావచ్చు, ప్రతి చోట ప్రతి అంశంలోనూ రాజీ లేని పోరాటం చేస్తున్న ఒకే ఒక్క పార్టీ బీసీవై పార్టీ. ఆ అంశం గురించి ప్రజల్లో పూర్తి స్పష్టత ఉంది. నా మీద కానీ పార్టీ మీద కానీ చేసే తప్పుడు ఆరోపణలు లేదంటే తప్పుడు ఏదైతే ప్రచారాలు ఉన్నాయో వాటి గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ బి పార్టీ అనేది కూడా అంటున్నారు సార్ టీడీపీ వాళ్ళు.